ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో గనుక మనం చూస్తే పౌలు గారు రాస్తూ అంటున్నారు, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నాము, క్రీస్తు సువాసనగా మేమున్నాము అని రాస్తూ ఉన్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం కనుక మనం చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునండి. సో మనం ఈ పోర్షన్స్ చూస్తే గనక క్రీస్తు సువాసనగా, క్రీస్తు పరిమళ వాసనగా మనం ఉండడం కొరకు ఆయన తనను తాను బలిగాను అర్పణగాను అర్పించుకొనెను అని చెప్పాను. ఒకసారి ఒక అన్నయ్య ఆటోలో మరి ఇద్దరు అత్తరు సాహిబుల మధ్యలో కూర్చుని ప్రయాణం చేసినప్పుడు ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 5-10 minutes, ఒక 10 minutes దాకా వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని ప్రయాణం చేసి దిగిన తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అంటున్నారు, మీ నైస్ స్ప్రే, నైస్ పర్ఫ్యూమ్ అని. అందరూ అలా 2-3 చెప్తా ఉన్నారు. అన్న ఆలోచించడం మొదలు పెట్టాడు, ఏదో సరదాగా అని ఉంటారులే అంటే. కానీ 2-3 ఇదే చెప్తున్నారే, కానీ నేను అసలే పర్ఫ్యూమ్ కూడా స్ప్రే చేసుకోలేదు కదా, వీళ్ళెందుకు పర్ఫ్యూమ్ బాగుంది అని చెప్తున్నారు, నేను అసలు ఏది నా బాడీకి స్ప్రే చేసుకోలేదు కదా అని ఆలోచిస్తూ ఉంటే అప్పుడు అన్న గుర్తొచ్చింది. మార్నింగ్ మరి స్టేషన్ నుంచి క్యాంపస్ వరకు వచ్చే మధ్యదారిలో ఇద్దరు అత్తరు సాహిబుల మధ్యలో ఒక 10 minutes వారి మధ్యలో కూర్చుని వచ్చినందుకు ఆ స్ప్రే అనేది, ఆ అత్తరు స్మెల్ అనేది తన బట్టలకు కూడా పట్టి మంచిగా సువాసన అనేది రావడం మనం చూస్తున్నాం. అన్న చాలా ఆశ్చర్యపోతూ ఆ మాటలు చెప్తూ వచ్చారు కదండి. లోకంలో కూడా ఒక సామెత ఉంది, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారు అని చెప్పని. క్రీస్తు పరిమళ సువాసనగా మనం ఉండడం అనేది దేవుని ఏర్పాటు. ప్రతి చోట కూడా ప్రభు సాక్షిగా మనం ఉండడం, ప్రతి చోట కూడా క్రీస్తు సువాసనని ఎక్కడికి వెళ్తే అక్కడ వెదజల్లడం ప్రభు యొక్క చిత్తం. అయితే ఇది ఎలా సాధ్యమైంది అని అంటే గనక, ప్రభుతో మనం ఎప్పుడైతే సహవాసంలోనికి వస్తామో, ఏకాంత అనుభవం, ఎ పర్సనల్ ఇంటిమసీ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, దేవునితో ఒంటరిగా ఏకాంతంగా సమయాన్ని గడిపే అనుభవాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆటోమేటిక్గా క్రీస్తు సువాసన పరిమళాన్ని మనం వెదజల్లగలుగుతాం. వాక్యం చెప్తుంది, ఆయన స్వరూపమైనను సొగసైనను లేకుండా నలగొట్టబడింది దేనికి అంటే మనలో తన రూపాన్ని రిఫ్లెక్ట్ చేయడానికి. హీ వాంట్స్ టు రిఫ్లెక్ట్ మన ద్వారా ప్రభు తనను తాను ప్రతిబింబించాలి అని కోరుకుంటా ఉన్నాడు. అయితే మనం ప్రభువుతో ఎప్పుడైతే సహవాసం చేస్తామో ఆటోమేటిక్గా మనం ప్రభువునే కనపరచగలుగుతాం కదండి. నేను చాలాసార్లు ఇలా మాట్లాడుతూ ఉంటాను, మనం ప్రభువుతో ఎంత సమయం గడుపుతున్నాము అనేది మన ప్రవర్తన చెప్పకనే చెప్తుంది. ద మోర్ వి స్పెండ్ టైమ్ విత్ అవర్ లార్డ్, ప్రభుతో మనం ఎంత ఎక్కువ సమయం గడుపుతామో మనం అంతగా ఆయన ప్రతిబింబింపజేస్తాం. ఎంత ఎక్కువ సమయం గడుపుతామో మనం అంతగా రూపాంతరపరచబడతాం. ఒక గ్రేట్ ట్రాన్స్ఫిగరేషన్ అనేది మనలో వస్తుంది. మనల్ని చూస్తున్న వారు ఖచ్చితంగా మనలో మార్పును చూడగలుగుతారు స్పష్టంగా. క్రీస్తు పరిమళ సువాసనగా మనం ఉండడం కొరకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఎప్పుడైతే ప్రభుతో సహవాసం చేస్తామో ఆటోమేటిక్గా మనం పరిమళ సువాసన ఎక్కడికి వెళ్తే అక్కడ ఆ యొక్క స్వీట్ ఫ్రాగ్రెన్స్ని, ప్రభు యొక్క సాన్నిహిత్యాన్ని, ప్రభు యొక్క గొప్పతనాన్ని మనం అడుగుపెట్టు ప్రతి స్థలంలో కూడా చూపించగలుగుతాం. మన ప్రభు ఎవరో మనం అడుగుపెడుతున్న ప్రతి స్థలంలో మనం కనపరచగలుగుతాం. దేవుడు అలాంటి ఉన్నతమైన భాగ్యాన్ని మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ
దీవించి ఆశీర్వదించమని యేసునామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.